నమస్తే ఎవరు వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. 2025లో నీట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎటువంటి డ్రెస్ కోడ్ వేసుకొని పోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సుత్తి లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తా, వినండి. సో ఫస్ట్ బాయ్స్, సో సింపుల్ టీ షర్ట్ ఒకటి వేసుకోండి, హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకోండి, దాని మీద నేమ్స్ కానీ ఏమి లేకుండా ప్లెయిన్ టీ షర్ట్ వేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ప్యాంట్ వచ్చేసరికి జోబులు ఎక్కువ ఉండకుండా, పాకెట్స్ ఎక్కువ ఉండకుండా, దానికి జిప్పులు ఎక్కువ ఎక్స్ట్రాలు ఉండకుండా సింపుల్గా ఉండేటట్టు కూడా చూసుకోండి. పాయింట్ నెంబర్ 3, ఇంకా మనకి చెప్పులు వచ్చేసరికి స్లిప్పర్స్ మంచి వేసుకోండి. సో అది కూడా షూ కానీ బెల్ట్ చెప్పులు కానీ అట్లాంటివి కాకుండా స్లిప్పర్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకోండి. సో గోల్డ్ చైన్లు కానీ వాచ్లు కానీ మెటల్ అనేది బాడీ మీద ఉండకూడదు ఇంకెక్కడ కూడా. సో ఇంక ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ కానీ అట్లాంటివి తీసుకుని వెళ్ళొద్దు. సో వీటితో పాటు అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటించుకొని వెళ్తారు కాబట్టి ఇంక ఇవి మనకి ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా అడ్రస్, ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకొని వెళ్ళండి. సో అమ్మాయిలు కూడా అంతే, కొంచెం హెవీ హంగామా కాకుండా సింపుల్గా వెళ్ళండి. సో జడ వేసుకోకుండా హెయిర్కి కూడా ఒక సింపుల్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వెళ్ళండి. సో ఇంకా మిగతాదంతా సేమ్. ఫర్ మోర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.